Yeah, I'll give you the screen sharing. Everyone have a look at the screen. Now we'll have a quick recap of all the things. First one, what is the first specialty, ma? Can anyone please help me out by reading this? First one in the allergy and immunology. Immunology. Yeah, second one, Autopsy. wonderful. Third one, Bariatrics. fourth one, Cardiovascular and pulmonary. okay, next, Chiroppractic. okay, good, next, Consult. History and yeah, five. physiology, next, Cosmetic and plastic surgery. wonderful, good, next, Dent Dentistry. okay, Dermatology. hmm, Diets and nutrition. Discharge okay, summary. Emergency hmm, room. Reports. okay, Endocrinology. ENT. Otorhinology. Otorhinology. Gastroenterology. General medicine. otorhinolaryngology, Otorhinology. Gastroenterology. General medicine. Hematology. Oncology. okay, o- Hospice. Palliative fine, care. palliative care, IME. QME. Work. Com. Etc. okay, lab medicine, Lab medicine, pathology, letters, nephrology, hmm, neurology, neurosurgery, obstetrics, gynecology, office notes, ophthalmology, orthopedic, pain management, pediatrics, neonatal, physical medicine, rehab, podiatry, podiatry, psychiatry, psychology, radiology, rheumatology, sleep medicine, hmm, soap or chart, uh, and progress notes, speech language surgery, urology. good. నిన్న మనం ఎస్ఓఏపి అని కూడా చదివాం కదా, సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ అసెస్మెంట్ అని. You remember Yes, that? Okay. Now, first one, I'll read one, and we will have a quick recap. Allergy and immunology. Allergy and the immunology అంటే it relates to the drugs and foods and insect things. అంటే ఏమన్నా ఇన్సెక్ట్స్ కరిచినా కానీ, కొన్నిసార్లు డ్రగ్స్ తీసుకున్నా కానీ, లేకపోతే కొన్ని ఫుడ్ పడకపోయినా, కొన్ని డ్రెస్సెస్ పడకపోయినా, అప్పుడు మనకి ఏమొస్తుంది? ఎలర్జీ వస్తుంది. అండ్ సమ్ టైమ్స్ వీ గెట్ ఎలర్జీ బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కానీ, కెమికల్స్ వల్ల కానీ అలాగ ఎలర్జీ వస్తుంది అనమాట. అండ్ whenever the immunity power decreases, then we get all sorts of allergies. అంటే కోల్డ్ వచ్చింది అంటారు. ఎందుకు మెయిన్ కోల్డ్ వచ్చేస్తుంది? జస్ట్ బికాస్ ఆఫ్ లెస్ రెసిస్టెన్స్ పవర్. నెక్స్ట్, autopsy. What is meant by autopsy? పోస్ట్ Autopsy అంటే ఏంటి? మార్టం ఎగ్జామినేషన్ యా, జరిగిన తర్వాత పోస్ట్ మార్టం చేయడం అని ఆటోప్సీ అంటారు. సో వెన్ ఎవర్ వి కమ్ అక్రాస్ ఎనీ పర్సన్, అంటే డిసీజ్డ్ పర్సన్, డెడ్ పర్సన్ కనపడినప్పుడు, డెడ్ పర్సన్ బాడీ అతను ఎందుకు చనిపోయాడు, అతను చనిపోవడానికి రీజన్ ఏమైంది అని ఎగ్జామిన్ చేయడానికి ఆటోప్సీ అంటారు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ పోస్ట్ మార్టం. సో ద కాజ్ ఆఫ్ డెత్ కానీ, అంటే ద టైమ్ ఆఫ్ డెత్ కానీ, అండ్ ఇవన్నీ ఎలాగ కనుక్కుంటారంటే బై ఎగ్జామినింగ్ ద కార్ప్స్. సిఓఆర్పిఎస్సి, కార్ప్స్ అంటే ఏంటి? డెడ్ బాడీ. నెక్స్ట్, బ్యారియాట్రిక్స్. వాట్స్ meant by bariatrics? Bariatrics means so it is nothing but obesity treatment. I think all of you know the meaning of obese. Obese అంటే ఏంటి? Obese అంటే ఏంటి? Obesity అంటే ఫ్యాట్. Nowadays people are becoming very very fat, overweight పెరిగిపోతుంటారు. సేమ్. సో ఈ ఒబేసిటీ వచ్చినప్పుడు వాట్ ఆర్ ద స్టెప్స్ టు కౌంటర్ ఇట్, వాట్ ఆర్ ద స్టెప్స్ టు డిక్రీజ్ ద వెయిట్ అని ఇదనమాట. సో దేర్ ఆర్ వేరియస్ వేస్. గ్యాస్ట్రిక్ బైపాస్ అని, ప్లీ గ్యాస్ట్రిక్టమీ అని, ల్యాప్
బ్యాండ్ ప్రొసీజర్స్ అని, వెయిట్ లాస్ సర్జరీ అని, ఇలా రకరకాల సర్జరీస్ అండి. ఈ సర్జరీస్ వల్ల ఏమవుతుందంటే వీ కెన్ డిక్రీస్ ద వెయిట్ ఆఫ్ ఎ పర్సన్. నెక్స్ట్ కార్డియోవాస్కులర్ పల్మనరీ. వాట్ ఇస్ మన్ బై కార్డియోవాస్కులర్? heart, యూ మైట్ హావ్ స్టడీడ్ హార్ట్. కార్డియోవాస్కులర్ పల్మనరీ అంటే ఏంటి? lungs, లంగ్స్ కి సంబంధించింది. అంటే కార్డియోవాస్కులర్ అంటే హార్ట్ కి సంబంధించింది కానీ, పల్మనరీ అంటే లంగ్స్ కి సంబంధించింది కానీ. సో వీ హ్యావ్ సో మెనీ టైప్స్ ఆఫ్ క్యాథటరైజేషన్. అంటే బైపాస్ సర్జరీ అని, ఐఐటిక్ వాల్వ్ రిపేర్ అని, తర్వాత స్టంట్స్ అని, హార్ట్ రీప్లేస్మెంట్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అని, పేస్ మేకర్ అని, ఇలా రకరకాలు ఉంటుంది. అలాగే పల్మనరీలో వచ్చి లంగ్స్ లో మనకి కొన్ని డిసీజెస్ వస్తుంటాయి. ఆస్తమా అని, బ్రాంకైటిస్ అని, తర్వాత ఇలాంటి డిసీజెస్ వచ్చినప్పుడు వాట్ ఆర్ ద థింగ్స్ అంటే వాట్ ఆర్ ద డయాగ్నోస్టిక్ టూల్స్, లేకపోతే వాట్ ఆర్ ద వేస్ టు కౌంటర్ ఇట్, వాట్ ఆర్ ద ట్రీట్మెంట్ అప్రోచెస్, ఇవన్నీ తెలుసుకునేది కార్డియోవాస్కులర్ అండ్ పల్మనరీ స్పెషాలిటీ అనమాట. నెక్స్ట్ కైరోప్రాక్టిక్. కైరోప్రాక్టిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య ఇది చాలా ఫేమస్ అవుతుంది. మనకి కొన్నిసార్లు మెడ పట్టేసినట్టు ఉంటుంది, తల తిప్పలేకపోతుంటాం. యూ మైట్ హ్యావ్ కన్సల్టెడ్ ఇన్ ద సెలూన్స్ లో బార్బర్ ఏం చేస్తుంటారంటే మసాజ్ చేసేటప్పుడు మెడను అటు ఇటు తిప్పుతూ ఉంటారు. కొంతమందికి బోన్స్ లేకపోతే జాయింట్స్ పట్టేసినట్టు అయిపోతుంది. అలాంటప్పుడు ఏంటంటే దే హ్యావ్ ఫర్ అడ్జస్ట్మెంట్ టెక్నిక్స్. దిస్ హాస్ బికమ్ అ వెరీ పాపులర్ థింగ్ నవ్ డేస్. దాన్ని కైరోప్రాక్టిక్ అంటారు. నెక్స్ట్ కన్సల్ట్ హిస్టరీ అండ్ ఫిజియాలజీ. అంటే కన్సల్టేషన్ రిపోర్ట్. ఒక పేషెంట్ని మనం కన్సల్ట్ చేసినప్పుడు, ఒక డాక్టర్ని మనం కన్సల్ట్ చేసినప్పుడు ఆ డాక్టర్ ఏమి అనలైజ్ చేస్తాడు? అనలైజ్ చేయడానికి వేటి మీద డిపెండ్ అవుతాడు? డాక్టర్ వేటి మీద డిపెండ్ అవుతాడు? ఆ పేషెంట్ని అనలైజ్ చేయడానికి డయాగ్నోస్టిక్ టూల్స్ మీద డిపెండ్ అవుతాడు. డయాగ్నోస్టిక్ టూల్స్ ఏమేమి ఉంటాయి రఫ్గా? టెల్ మీ 4 or 5 diagnostic tools. Any 4 or 5 diagnostic tools. కార్డియాలజీ కానీ, పల్మనాలజీ కానీ, లేకపోతే యూరాలజీలో కానీ సేమ్ ఏ డయాగ్నోస్టిక్ టూల్స్ మీద డిపెండ్ అవుతారు? ఎక్స్రేస్ కానీ, ఎంఆర్ఐ కానీ, స్కాన్ టెస్ట్ కానీ, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, మోషన్ టెస్ట్, లేకపోతే బయాప్సీ, ఇలా రకరకాల టెస్ట్ల మీద, ఈ టెస్ట్ల మీద అతను డిపెండ్ అయ్యి దాన్ని బట్టి ఒక డిజీజ్ యొక్క స్టేజ్ ని ఐడెంటిఫై చేస్తారనమాట. అంటే డిజీజ్ ఎంత ఎక్స్టెంట్ వరకు వచ్చింది, ఏ స్టేజ్ లో ఉంది, ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే అతను పేషెంట్ రికవర్ అవుతాడు, అండ్ ఎన్ని రోజులు ఈ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలి, ఇవన్నీ ఒక డాక్టర్ ఎలా అనలైజ్ చేస్తారంటే బేస్డ్ ఆన్ ద డయాగ్నోస్టిక్ టూల్స్ అనమాట. నెక్స్ట్ సో కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ. నేను మీకు చెప్పాను కాస్మెటిక్ సర్జరీ అంటే ఏంటి. కెన్ ఎనీవన్ టెల్ మీ 2-3 కాస్మెటిక్ సర్జరీస్? ఒక 2-3 కాస్మెటిక్ సర్జరీస్ చెప్పగలరా? ఎనీవన్ టెల్ మీ 2-3 కాస్మెటిక్ సర్జరీస్? ఎనీ 2-3 కాస్మెటిక్ సర్జరీస్? ఎనీవన్? మోనికా ఆర్ స్నేహ, ఎనీవన్ రెస్పాండ్? వీ హ్యావ్ కాస్మెటిక్ సర్జరీ అంటే మనకి లైపోసెక్షన్ అని, లేకపోతే బ్లెఫరోప్లాస్టీ అని, రైనోప్లాస్టీ అని, అండ్ బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ అని, బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అని, సేమ్ అండ్ ఇలాగా రింకిల్స్ తీసేయడం కానీ, లేజర్ ట్రీట్మెంట్ అని, గ్రాఫ్టింగ్ అని, ఇలా రకరకాల కాస్మెటిక్ సర్జరీస్ ఉన్నాయి. ఈ కాస్మెటిక్ సర్జరీస్ అన్నీ ఏం చేస్తాయంటే పేషెంట్ యొక్క గ్లామర్ని ఇంక్రీజ్ చేస్తాయి. ప్లాస్టిక్ సర్జరీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాక్సిడెంట్లో కానీ, లేకపోతే ఏదైనా సంథింగ్ కొంతమంది పుట్టేటప్పుడే పాపం వాళ్ళకి ఆర్గన్ సరిగ్గా ఫామ్ అవ్వ, లింబ్ సరిగ్గా ఫామ్ అవ్వ, అలాంటి వాళ్ళకి ఏంటంటే లింబ్ రీప్లేస్మెంట్ చేస్తుంటారు, స్కిన్ గ్రాఫ్టింగ్ చేస్తుంటారు, ఫేస్ లిఫ్ట్ చేస్తుంటారు. అండ్ సో ఇలాంటివన్నీ చేసేదాన్ని కాస్మెటిక్ సర్జరీ అంటారు. ప్లాస్టిక్ సర్జరీ అంటే మెడ కింద వరకు చేసే వాటన్నిటికీ ప్లాస్టిక్ సర్జరీ అంటారు. మెడ పైన చేసే అంటే ఫేస్ కి గ్లామర్ పెంచే వాటికి కాస్మెటిక్ సర్జరీ అంటారు. సేమ్ డెంటిస్ట్రీ. డెంటిస్ట్రీ అంటే ఏ టాపిక్? డెంటిస్ట్రీ అంటే ఏం టాపిక్ మా? dental, teeth, డెంటల్. సో టీత్ సంబంధించింది. టీత్ సంబంధించిన దాంట్లో మనం వేరియస్ టైప్స్ ఆఫ్ డెంటిస్ట్లు కూడా చదివామన్నమాట. అంటే కొంతమంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తుంటారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏమంటారు షార్ట్ కట్ లో?
ఆర్సిటి అంటారు. కొంతమంది డెంటల్ ఇంప్లాంట్స్ పడుతుంటారు. డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఆ పన్ను ఊడిపోయినప్పుడు ఆ పన్ను పీకేసిన తర్వాత ఆ పన్ను ప్లేస్ లో వేరే పన్నుని పెడతారు. దాన్ని డెంటల్ ఇంప్లాంట్ అంటారు. అంటే ప్లాంటింగ్ ఎ టూత్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రాక్షన్ అంటారు. ఎక్స్ట్రాక్షన్ అంటే పన్ను పీకేయడం అనమాట. సిమెంట్ అంటారు. సిమెంటింగ్ అంటే మనకి ఒక చిన్న క్యావిటీ పడినప్పుడు, పంటిలో చిన్న హోల్ ఉన్నప్పుడు దాన్ని సిమెంట్ తో కవర్ చేస్తారు. అంటే ఇలాగా పంటి యొక్క కండిషన్ బట్టి వెదర్ ఇంప్లాంట్ పంటి యొక్క కండిషన్ బట్టి సిమెంట్ పెట్టడమా, రూట్ కెనాల్ ట్రీట్మెంటా, లేకపోతే ఎక్స్ట్రాక్షన్ చేస్తే ఇంప్లాంటేషన్ చేయాలా, ఇలాగ ఇవన్నీ అనలైజ్ చేస్తారనమాట. అండ్ ఒకవేళ మనకి కొన్ని అదర్ డిసీజెస్ వస్తుంటాయి. అంటే జింజివైటిస్ అని, లేకపోతే ఆర్థోడాంటిక్ ప్రాబ్లమ్స్ అని ఇలా వచ్చినప్పుడు ఏంటంటే డెంటిస్ట్లు ఈ క్యావిటీస్కి ఏమేమి ట్రీట్మెంట్ ఇవ్వాలి, లేకపోతే ఏమైనా సర్జరీ చేయాలా, లేకపోతే మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అంటారు. మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అంటే లోయర్ జా కానీ అప్పర్ జా కానీ కొన్నిసార్లు యాక్సిడెంట్ అయినప్పుడు ఫేస్ చాలా డిస్ఫిగర్ అయిపోతుంది. అలాంటప్పుడు ఏంటంటే మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ చేస్తారు. అండ్ డెర్మటాలజీ. వాట్ ఇస్ మీన్ బై డెర్మటాలజీ? స్కిన్ కి డెర్మటాలజీ అంటే స్కిన్ కి సంబంధించింది. స్కిన్ కి సంబంధించిన డిసీజ్ అంటే ఏంటంటే మనకి ఎగ్జిమా అని, తర్వాత స్కిన్ క్యాన్సర్. క్యాన్సర్ అనగానే మనకు ఒక డిపార్ట్మెంట్ గుర్తు రావాలి, ఆంకాలజీ. సో స్కిన్ క్యాన్సర్ అని, ర్యాషెస్ అని, తర్వాత రింకిల్స్ పోవడానికి మనం చాలా మంది డెర్మటాలజిస్ట్ దగ్గర మనం వెళ్తూ ఉంటాం. ఎందుకంటే కొంతమంది హెయిర్ ఫాల్ తగ్గడానికని, తర్వాత రింకిల్స్ పోవడానికి గ్రాఫ్టింగ్ అని, పీలింగ్ అని, ఫేషియల్ అని, ఇలాగా లేజర్ థెరపీ అని రకరకాల థెరపీస్ కన్నీ వెళ్తుంటారు. యాక్చువల్గా థెరపీ అంటే ఏంటి? వాట్ ఇస్ మన్ బై థెరపీ? Treatment. థెరపీ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ట్రీట్మెంట్ అనమాట. Treatment. Yeah. ఇలాంటి థెరపీస్ కన్నీ వెళ్ళినప్పుడు ఏంటంటే ద డెర్మటాలజిస్ట్ విల్ బి అనలైజింగ్ యర్ స్కిన్. అంటే మన స్కిన్ ని చూస్తారు. మన స్కిన్ లో ఏంటి, ఎలా ఉంది, పిగ్మెంటేషన్ ఎలా ఉంది, తర్వాత స్కిన్ యొక్క స్కిన్ డ్రై స్కిన్ లేకపోతే ఆయిలీ స్కిన్, ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఆయింట్మెంట్స్ ఇవ్వాలా, టాబ్లెట్స్ ఇవ్వాలా, సర్జరీ చేయాలా. సో ఇవన్నీ అనలైజ్ చేస్తారనమాట. సో ద పర్సన్ హూ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ డెర్మటాలజీ ఇస్ కాల్డ్ as dermatologist. నెక్స్ట్ వన్, డైట్ అండ్ న్యూట్రిషన్. డైట్ అంటే ఏంటి? డైటీషియన్. యు నో ద మీనింగ్ ఆఫ్ డైటీషియన్? డైటీషియన్ అంటే ఎవరు? డైటీషియన్ అంటే ఎవరు? చాలా మంది గొప్ప వాళ్ళకి, బాగా రిచ్ పీపుల్ డైటీషియన్ మెయింటైన్ చేస్తుంటారు. డైటీషియన్ మెయింటైన్ చేస్తుంటారంటే డైటీషియన్ ఏం చేస్తారంటే ఏ ఫుడ్ తీసుకోవాలి, అతని బాడీ వెయిట్ ఎంత, అతనికి ఎంత క్యాలరీస్ అవసరం, అతను ఎలాంటి వర్క్ చేస్తున్నాడు, ఎంత ఏ విటమిన్స్ అవసరం, సేమ్. అంటే ఇవన్నీ అనలైజ్ చేసి ఫలానా డైట్ తీసుకోండి అంటారు. అంటే మనకు కూడా జాండీస్ వచ్చినప్పుడు ఎగ్ తినకూడదు అంటారు. సేమ్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టమక్ ఏక్ వచ్చింది. స్టమక్ ఏక్ అంటే ఏంటి? కడుపు నొప్పి. సేమ్. చెవి నొప్పిని ఏమంటారు? చెవి నొప్పిని ఏమంటారు? స్మాల్ Ear. సింపుల్ క్వశ్చన్ ఐ ఆస్క్. ఇయర్ Ear. ఇయర్ పెయిన్ అంటారు. ఇయర్ ఏక్ అని అంటారు. Ear హెడ్ ache. ఏక్ ఏక్ అంటారు. హెడ్ ఏక్, స్టమక్ ఏక్, ఇయర్ ఏక్. మళ్ళీ చెప్తున్నాను, హెడ్ ఏక్, స్టమక్ ఏక్, ఇయర్ ఏక్. ఇలాగ మనకి ఈ పెయిన్ వచ్చినప్పుడు అప్పుడు వీళ్ళు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ ఏక్, మనకి స్టమక్ ఏక్ వచ్చింది. స్టమక్ ఏక్, కడుపు నొప్పి ఎక్కువ వచ్చి మోషన్స్ అవుతున్నప్పుడు అప్పుడు ఏం చెప్తారు? డైటీషియన్ ఏం చెప్తారు? మీరు ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి, టెంకాయ నీళ్ళు తీసుకోవాలి, మసాలా ఫుడ్ అవాయిడ్ చేయాలి అని. అదే స్కిన్ డిసీజెస్ వస్తుంది, ఎలర్జీ స్కిన్ డిసీజెస్ వచ్చినప్పుడు వంకాయ తినకూడదు అని అంటారు. మీరు గమనించుంటారు, బ్రింజాలి తీసుకోకూడదు అంటారు. ఇలాగా ప్రతి ఒక్క డాక్టర్ ఏం చేస్తారంటే డయట్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒబేసిటీ ఉంటుంది, చాలా లావుగా ఉంటారు. ఎవరైనా బాగా లావుగా ఉన్నప్పుడు ఏమంటారంటే మీరు ఫ్యాటీ కంటెంట్ తగ్గించేయండి అంటారు. అంటే ఫ్యాటీ కంటెంట్ తగ్గించినప్పుడు ఏమవుతుంది? ఆ పర్సన్స్ విల్ బి ఫ్యాటీ కంటెంట్ తగ్గించినప్పుడు వాళ్ళ వెయిట్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అదే అంటే లైక్ నాన్ వెజ్ తినడం కానీ అండ్ అదర్ థింగ్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పల్మనాలజీ ప్రాబ్లం వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు? స్మోకింగ్ ఆపేసేయండి అంటారు. సో ఇలాగా ద డైటీషియన్ అంటే డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన బాడీ హెల్తీ కండిషన్లో ఉండాలి అంటే
డైట్ ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఈ డైట్లో ఏముంటుందంటే మనం మన హెల్త్ ఎలా కేర్ చేసుకోవాలి, మన వెయిట్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోకూడదు, అండ్ ఎంత ఎక్సర్సైజ్ చేయాలి, ఇలాంటివన్నీ ఎవరు సజెస్ట్ చేస్తారు? డైటీషియన్ సజెస్ట్ చేస్తారు. హూ విల్ బి సజెస్టింగ్ ఆల్ ది థింగ్స్? Who will be suggesting all the things? Dietitian అనమాట. నెక్స్ట్ డిశ్చార్జ్ సమ్మరీ. వాట్ ఇస్ మన డిశ్చార్జ్ సమ్మరీ? డిశ్చార్జ్ సమ్మరీ అంటే ఏంటి మా? పేషెంట్ ని డిశ్చార్జ్ చేసేటప్పుడు ఓకే, డిశ్చార్జ్ సమ్మరీలో ఏమేమి కంటెంట్ ఉంటుంది? ట్రీట్మెంట్, డిశ్చార్జ్ సమ్మరీలో పేషెంట్ ఎప్పుడైతే అడ్మిట్ అవుతాడో, అంటే ఓపీ నుంచి ఎప్పుడైతే అడ్మిట్ అవుతాడో, అవుట్ పేషెంట్ నుంచి ఇన్ పేషెంట్ ఎప్పుడవుతాడో అప్పటి నుంచి ఏ ప్రాబ్లంతో వచ్చాడు, తనకి ఏం టెస్టులు కండక్ట్ చేశారు, ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు, పేషెంట్ ఎలా రెస్పాండ్ అయ్యాడు, ఇప్పుడు హాస్పిటల్ నుంచి పంపించేసేటప్పుడు అతని కండిషన్ ఎలా ఉంది, హాస్పిటల్ నుంచి వెళ్ళిన తర్వాత అతను తీసుకోవాల్సిన కేర్ ఏంటి, లేకపోతే మెడిసిన్స్ ఏంటి, ఇవన్నీ క్లియర్ కట్గా ఇస్తారు. దాన్ని డిశ్చార్జ్ సమ్మరీ అంటారు. సో అంటే పేషెంట్ వచ్చిన కండిషన్ నుంచి పేషెంట్ వెళ్ళిపోయేంత వరకు కండిషన్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ డీటెయిల్. దాన్ని డిశ్చార్జ్ సమ్మరీ అంటారు. మనం ఎప్పుడు ఏ పేషెంట్ డిశ్చార్జ్ మన హాస్పిటల్ అడ్మిట్ అయినా కూడా డిశ్చార్జ్ సమ్మరీ అనేది ఇస్తారు. ఆ డిశ్చార్జ్ సమ్మరీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేనికి ఇంపార్టెంట్ అంటే ఫర్ ఫర్దర్ ఫాలో అప్, తర్వాత పేషెంట్ యొక్క కండిషన్ తెలుసుకునే దానికి, పేషెంట్ యొక్క కేర్ తీసుకోవాల్సిన దానికి డిశ్చార్జ్ సమ్మరీ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 12th వన్, ఎమర్జెన్సీ రూమ్ రిపోర్ట్స్. సో ఎమర్జెన్సీలో ఫస్ట్ ఎమర్జెన్సీలో పేషెంట్ని ఇప్పుడు ఏ కండిషన్లో జాయిన్ చేస్తారు అసలు? ఎమర్జెన్సీ రూమ్కి పేషెంట్ని ఎప్పుడు తీసుకెళ్తారు? మెయిన్గా మనకి 3 చాలా చాలా ఇంపార్టెంట్. ఎమర్జెన్సీ ఒకటి, ఐసీయూ ఒకటి, సిసియూ ఒకటి. ఎమర్జెన్సీ, ఐసీయూ, సిసియూ. ఫస్ట్ ఒక పేషెంట్ యొక్క కండిషన్ క్రానిక్ ఉన్నా లేకపోతే అక్యూట్ ఉన్నా. క్రానిక్ అంటే ఏంటి? స్టెప్ బై స్టెప్ డిటీరియరేట్ అయిపోయి కండిషన్ చాలా సివియర్గా ఉన్నా, చాలా ఇబ్బందికరంగా ఉన్నా, పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉన్నప్పుడు, అంటే ఏమవుతుందో తెలియనన్నప్పుడు, లేకపోతే పేషెంట్కి ఏదైనా యాక్సిడెంట్ అయినా, బర్న్డ్ కేస్ అయినా, కరెంట్ షాక్ తగిలినా, దెన్ లేకపోతే ఏమన్నా సూసైడ్ అటెంప్ట్ చేసినా, ఆర్ పేషెంట్ ఆ మెంటల్ కండిషన్ బాగాలేకపోయినా, దెన్ అండ్ పేషెంట్కి సడన్గా బ్రీదింగ్ ప్రాబ్లం వచ్చినా, హార్ట్ బీట్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా, అంటే వైటల్స్ ఎప్పుడైతే పేషెంట్కి దెబ్బతింటాయో, అదే వైటల్స్ అంటే ఏంటి? బ్రీదింగ్, హార్ట్ బీట్, బ్రెయిన్ కండిషన్, ఇలాంటివి ఎప్పుడైతే మనకి దెబ్బతింటాయో అప్పుడు ఇమ్మీడియట్గా పేషెంట్ని ఏ ఏ వార్డులో అడ్మిట్ చేసుకుంటారు? ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసుకుంటారు. ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసుకున్న తర్వాత పేషెంట్ యొక్క కండిషన్ అనలైజ్ చేసి అతని వైటల్స్ని రికవర్ చేయడానికి, రిస్టోర్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ వైటల్స్ రిస్టోర్ అయిన తర్వాత దే విల్ షిఫ్ట్ హిమ్ టు ద కన్సర్న్డ్ వార్డ్. అంటే పేషెంట్ని ఐసీయూలో పెట్టడం కానీ, సిసియూలో పెట్టడం కానీ. ఐసీయూ అంటే ఏంటి? ఇంటెన్సివ్ కేర్ యూనిట్. సిసియూ అంటే ఏంటి? క్రిటికల్ కేర్ యూనిట్. సో ఏ వార్డ్లో అతన్ని ఉంచాలి అనేది డిసైడ్ చేస్తారనమాట. ఎమర్జెన్సీ వార్డ్లో ఎక్కువ రోజులు ఉంచారనమాట. అంటే ఎమర్జెన్సీ వార్డ్ ఈజ్ ఓన్లీ టు టేక్ కేర్ ఆఫ్ ద ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్. నెక్స్ట్ ఎండోక్రైనాలజీ. వాట్ ఇస్ మీన్ బై ఎండోక్రైనాలజీ? ఇది దేనికి సంబంధించింది? ఎండోక్రైనాలజీ అంటే మన బాడీలో కొన్ని గ్లాండ్స్ ఉంటాయి. కెన్ ఎనీవన్ టెల్ మీ ద గ్లాండ్స్ విచ్ వీ హ్యావ్ ఇన్ అవర్ బాడీ? ఒక 2-3 గ్లాండ్స్ చెప్పండి. థైరాయిడ్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్. పిట్యూటరీ థైరాయిడ్ లో 2 రకాల థైరాయిడ్ ఉంది. ఏమేమి థైరాయిడ్? హైపోథైరాయిడ్, హైపోథైరాయిడ్ అండ్ హైపర్ థైరాయిడ్. హైపోథైరాయిడ్ అంటే ఏంటి? థైరాయిడ్ లెవెల్ ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. హైపర్ థైరాయిడ్ అంటే ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటుంది. అండ్ ఎండోక్రైన్ గ్లాండ్స్, ఎండోక్రైన్ మనకి ఇంకా పిచ్యుటరీ గ్లాండ్ అని, రిమెంబర్ అడ్రినల్ గ్లాండ్ అని, ఇలాగ గ్లాండ్స్ ఉంటాయి. ఈ గ్లాండ్స్ ఏంటంటే హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో వెన్ దేర్ ఈస్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దిస్ గ్లాండ్స్, అప్పుడు మనకి డయాబెటీస్ వచ్చేదానికి కానీ, హార్మోనల్ డిస్ఫంక్షన్ అంటే సెక్షువల్ ఇంపార్టెన్సీ కానీ, ఇలాంటివన్నీ అరైజ్ అవుతాయి అనమాట. అంటే పిల్లలు పుట్టకపోవడం కానీ, లేకపోతే డయాబెటీస్ ప్రాబ్లం కానీ, లేకపోతే ఒబేసిటీ కానీ, అంటే లావుగా అయిపోవడం కానీ, సన్నగా అయిపోవడం కానీ, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి
ఈ గ్లాండ్స్ ని దానికంటూ ఒక సెపరేట్ డాక్టర్ ఉంటారు, అతన్ని ఎండోక్రైనాలజిస్ట్ అంటారు. నెక్స్ట్ 14th వన్ ఈఎన్టి. ఈఎన్టి అంటే ఏంటి? ఇయర్, నోస్, థ్రోట్. ఇయర్ ని ఏమంటారు? ఓటో అంటారు. నోస్ ని ఏమంటారు? రైనో అంటారు. థ్రోట్ ని ఏమంటారు? లారింగాలజీ. సో టోటల్ గా ఏమవుతుంది? ఇయర్, నోస్, థ్రోట్, ఓటో, రైనో, లారింగాలజీ. సో ఈ ఓటో రైనో లారింగాలజీలో ఇయర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్, నోస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ థ్రోట్ కి సంబంధించిన ప్రాబ్లమ్ అన్ని అనలైజ్ చేస్తారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. వాట్ ఇస్ వన్ బై గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్? అసలు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటే ఎవరు? దేని గురించి అతను అనలైజ్ చేస్తాడు? స్టమక్. స్మాల్ ఇంటెస్టైన్, స్టమక్ సంబంధించింది. స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, డైజెషన్, బ్రెయిన్. సో ఈ ప్యాంక్రియాటిక్ డిజార్డర్ ఇవన్నీ ఉంటే అతను అనలైజ్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. దాన్ని అతన్ని ఏమంటారు? గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటారు. నెక్స్ట్ జనరల్ మెడిసిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉంది అంటే మనం ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి హెడేక్ వస్తుందమ్మా, ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? స్మాల్ క్వశ్చన్ అయ్యా, హెడేక్ వస్తే ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? ఏ డాక్టర్ని కన్సల్ట్ అవుతా హెడేక్ వస్తే? న్యూరాలజీ. న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయిపోతాం. ఎందుకంటే మనం ఏమనుకుంటాం, హెడేక్ అనగానే ఇది బ్రెయిన్కి సంబంధించింది, మనకి ఇమీడియట్గా మనం న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతాం. కొన్నిసార్లు హెడేక్ ఆప్థమాలజీ ప్రాబ్లం వల్ల కూడా వస్తుంది. అంటే కంటికి మనకి సైట్ పెరుగుతుంటుంది. సైట్ తెలుసు కదా, బ్రెయిన్ 40+ వచ్చినప్పుడు కూడా కొంతమందికి సైట్ వస్తుంటుంది. సో Yes, sir. సైట్ పెరిగినప్పుడు అలాంటప్పుడు కూడా హెడేక్ వస్తుంది. సో అందుకని మనకి అంటే ప్రాబ్లం దేని వల్ల వచ్చింది అని మనం ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ మనం ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఆ డాక్టర్ ఎవరంటే జనరల్ ఫిజిషియన్. ఎవరు ఆ డాక్టర్? జనరల్ ఫిజిషియన్. సో ఈ జనరల్ ఫిజిషియన్ అతను ఏంటంటే హీ విల్ బి ఎగ్జామినింగ్ ద పేషెంట్ అండ్ సజెస్టింగ్ హూమ్ టు కన్సల్ట్ అనమాట. సో ఆ నార్మల్ ప్రాబ్లం అయితే ట్రీట్మెంట్ చేస్తారు. ఒకవేళ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అంటే అతను రిఫరల్ లెటర్ ఇస్తాడనమాట. ద నెక్స్ట్ వన్ ఈస్ హెమటాలజీ అండ్ ఆంకాలజీ. హెమటాలజీ అంటే ఏంటి? హెమటాలజీ అంటే హిమోగ్లోబిన్ అని, హెపటైటిస్ అని, లివర్ కి సంబంధించింది. ఈ రిమెంబర్ హెమటాలజీ అంటే దేనికి సంబంధించింది? రిలేటెడ్ టు ద బ్లడ్ అనమాట. సో మనకి బ్లడ్ లో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. రిపీటెడ్ చెప్పాను, ఆర్బీసీ అని, డబ్ల్యూబీసీ అని, ప్లేట్లెట్స్ అని, సేమ్. సో ఈ బ్లడ్ కౌంట్ ఎప్పుడైతే మనకి లేకపోతే బ్లడ్ లో ఇన్ఫెక్షన్ జరిగిన, బ్లడ్ లో సెల్స్ మనకి ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా ఆటోమేటిక్ ఏమవుతుందండి, బాడీ మొత్తం మీద ఎఫెక్ట్ తెలుస్తుంది. సేమ్. సో అందుకని హెమటాలజిస్ట్ ఏం చేస్తారంటే హీ విల్ బి అనలైజింగ్ ద కండిషన్ ఆఫ్ ద బ్లడ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆంకాలజీ. వాట్ ఇస్ మన ఆంకాలజీ? ఆంకాలజీ అంటే ఏంటి? క్యాన్సర్స్ Related రిలేటెడ్. to cancer. How many kinds of cancer do we have? More than 200 kinds of cancer are there. సో రేడియేషన్ థెరపీ అని, టార్గెటెడ్ థెరపీ అని, లేజర్ థెరపీ అని, ఇలా రకరకాల థెరపీస్ మనం చదివాం అనమాట. సో ఆంకాలజిస్ట్ ఏం చేస్తారంటే క్యాన్సర్ ఏ స్టేజ్ లో ఉంది, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, దీనికి ఎలాంటి థెరపీ ఇస్తే తగ్గుతుంది అని ఆ క్యాన్సర్ ని క్యూర్ చేయడానికి ట్రై చేస్తారనమాట. నెక్స్ట్ హాస్పైస్ అండ్ పాలియేటివ్ కేర్. అంటే సో ఎప్పుడైతే మనకి లైఫ్ థ్రెటనింగ్ ఇల్నెస్ ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్, ఎయిడ్స్, ఇవన్నీ ఏంటంటే ప్రాణాంతకమైన వ్యాధులు. ఇలాంటప్పుడు పెయిన్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. 100% అన్బేరబుల్ పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ ఎలా మేనేజ్ చేయాలి అంటే మనకు కొన్ని థెరపీ ఉంటుంది. ఫ్యామిలీ థెరపీ అని, గ్రూప్ థెరపీ అని, ప్లే థెరపీ అని, ఇలాగ రకరకాల థెరపీస్ ఉంటాయి ట్రీట్మెంట్. సో ఈ థెరపీస్ వల్ల పెయిన్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, మనం ఆ డ్రగ్స్ ని ఎలా తీసుకోవాలి, ఎక్కువ డ్రగ్స్ తీసుకున్నప్పుడు కూడా మనకి అన్బేరబుల్ డిస్కంఫర్ట్ ఉంటుంది అనమాట. దాన్ని హాస్పైస్ అండ్ పాలియేటివ్ కేర్ అంటారు. నెక్స్ట్ ఐఎంఈ, క్యూఎంఈ, వర్క్ ఎక్సెట్రా. అంటే ఐఎంఈ అంటే ఇండిపెండెంట్ మెడికల్ ఎగ్జామ్స్, QME అంటే క్వాలిఫైడ్ మెడికల్ ఎగ్జామ్స్. సేమ్. సో కొంతమందికి అనలైజ్ చేస్తారంటే సో ఈ పేషెంట్ యొక్క కండిషన్ ఎలా ఉంది అండ్ తన డిసబిలిటీ ఎక్స్టెంట్ ఎంత వరకు ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనమే
సమ్ టైమ్స్ కొంతమందికి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అంటారు. యాక్చువల్లీ వాళ్ళని ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని అనకూడదు, ఫిజికలీ ఛాలెంజ్డ్ అని అనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళని డిఫరెంట్లీ ఏబుల్డ్ అని అంటారు. సో ఎప్పుడైతే ఇలాంటి పర్సన్స్ ఉంటారో వాళ్ళకి ఆ డిజబిలిటీ ఎంత ఎక్స్టెంట్ వరకు ఉంది అంటే, హియరింగ్ ప్రాబ్లం ఉంటే ఒకవేళ ఎంత ఎక్స్టెంట్ వరకు ఉంది, అండ్ కాళ్ళు నడవలేకపోతే ఎంత ఎక్స్టెంట్ వరకు వాళ్ళకి డిసబిలిటీ ఉంది అని ఐడెంటిఫై చేసి అసెస్మెంట్ ఇస్తారు. సేమ్ నెక్స్ట్ ల్యాబ్ మెడిసిన్ అండ్ పాథాలజీ. వాట్ ఇస్ ఆన్ ద ల్యాబ్ మెడిసిన్? మనకి పాథలాజికల్ రిపోర్ట్స్ అంటారు. అంటే బ్లడ్ రిపోర్టు, యూరిన్ రిపోర్టు, మోషన్ రిపోర్టు, తర్వాత బయాప్సీ, ఇవన్నీ ఈ రిపోర్ట్స్ అన్ని ఏం చేస్తాయంటే ఒక పేషెంట్ యొక్క కండిషన్ ని అనలైజ్ చేసి డాక్టర్ కి హెల్ప్ చేస్తాయి. ఎలాగా? ఎగ్జాక్ట్ గా డయాగ్నోస్ చేసేదానికి. నెక్స్ట్ లెటర్స్. డాక్టర్స్ ఇంకొక డాక్టర్స్ కి లెటర్స్ రాస్తారు. ఆ లెటర్స్ ఏం లెటర్స్ అంటారు? రిఫరల్ లెటర్స్ అంటారు. ఏం లెటర్స్ అంటారు? రిఫరల్ లెటర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జనరల్ ఫిజిషియన్ ఒక డిసీజ్ ని ఐడెంటిఫై చేసిన తర్వాత తనకి క్యాన్సర్ ఉంది అని ఐడెంటిఫై చేశాడు. అప్పుడు ఒక ఆంకాలజిస్ట్ కి ఒక లెటర్ రాశాడు. ఏమని? ఇలాగ సో అండ్ సో పేషెంట్ నా దగ్గరికి వచ్చి కన్సల్ట్ అయ్యారు, నేను ఇలా ఎగ్జామిన్ చేశాను, సో తనకి క్యాన్సర్ ఉంది అని నాకు సస్పిషన్ ఉంది, సో ట్రై టు డూ ద నీడ్ఫుల్ అని ఒక రిఫరల్ లెటర్ రాస్తారు. అలాగే కొన్నిసార్లు హాస్పిటల్స్ లో డాక్టర్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి లెటర్స్ రాస్తారు. అదే, ఎందుకంటే ఎప్పుడైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారో ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేటప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారంటే ఆ డాక్టర్ యొక్క రిపోర్ట్ అడుగుతారు అనమాట. దాన్ని రిఫరల్ లెటర్స్ అంటారు. నెఫ్రాలజీ. వాట్ ఇస్ వన్ బై నెఫ్రాలజీ? నెఫ్రో అంటే ఏంటి? కిడ్నీకి సంబంధించింది. కిడ్నీ కిడ్నీ కిడ్నీలో ఎక్కువగానే డ్యామేజ్ అయితే కిడ్నీకి ఏం చేస్తారు? డయాలిసిస్ చేస్తారు. అవి హెard the word dialysis? One by dialysis. Tell me what is one by dialysis? When the kidney is not able to Purification in the take blood. all, yeah. Tell me, somebody is telling. Purification in the blood. Yeah, when the kidney is not able to purify, ఆ కిడ్నీకి సపోర్ట్ గా కిడ్నీ చేసే వర్క్ కి ఒక మిషన్ చేస్తుంది. దాన్ని డయాలిసిస్ మిషన్ అంటారు. ఆ డయాలిసిస్ మిషన్ కి స్పెషలైజ్డ్ పర్సన్ అంటారు, టెక్నీషియన్, డయాలిసిస్ టెక్నీషియన్ అంటారు. సో అలాంటప్పుడు ఇంకా కిడ్నీ బాగా చెడిపోయింది, అలాంటప్పుడు ఏంటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు ఆ డోనార్ ఎప్పుడైతే ఉంటారో ఆ డోనార్ కి మినిమం 50 years ఏజ్ ఉండాలి. ఆ డోనార్ కి మనం డొనేట్ చేద్దాం అంటే అది యాజ్ పర్ ద గవర్నమెంట్ నార్మ్సే మనం డొనేట్ చేయాలి. సేమ్ దే కెనాట్ కిడ్నాప్ ఎ పర్సన్ అండ్ గో ఫర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఆల్ ద థింగ్స్ విచ్ వి సీ ఇన్ ద మూవీస్ అన్నమాట. న్యూరో సర్జరీ. న్యూరో అంటే రిలేటెడ్ టు వాట్? బ్రెయిన్ కి సంబంధించింది. సర్జరీ అంటే ఏంటి? సర్జరీ అంటే ఏంటి? ఆపరేషన్. న్యూరో సర్జరీ మీన్స్ ద థింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద బ్రెయిన్ సర్జరీ అన్నమాట. ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ. వాట్ ఇస్ వన్ బై ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ? Gynecology means it is related to the female reproductive system. Obstetrics means it is related to the డెలివరీ. డెలివరీ అప్పుడు మనకి కొన్ని టెర్మినాలజీ తెలుసుకోవాలి. ఏం టెర్మినాలజీ అంటే ఫీటస్ అంటే ఏంటి, ఎంబ్రియో అంటే ఏంటి, ఫీటస్ అంటే ఏంటి, అండ్ డెలివరీ అయిపోయిన తర్వాత ఇన్ఫెంట్ అంటే ఏంటి, టాడ్లర్ అంటే ఏంటి, అండ్ అడోల్సెన్స్ అంటే ఏంటి, ఇలాంటి వర్డ్స్ అన్ని మనం తెలుసుకోవాలి. అండ్ ఆఫీస్ నోట్స్, దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫీస్ నోట్స్ అంటే కొన్నిసార్లు పేషెంట్ రిపీటెడ్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవుతుంటాడు, అంటే అపాయింట్మెంట్ తీసుకుంటుంటాడు. ఆ అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు ఎన్నిసార్లు వచ్చాడు, అతని విజిట్ ఏంటి, అతను వచ్చిన పర్పస్ ఏంటి, అదే డిసీజ్ కన్సిస్టెంట్ గా ఉంటుందా, వేరే డిసీజెస్ కూడా ఏమైనా వచ్చాయా, ఇవన్నీ అనలైజ్ చేస్తారు. సేమ్ దాన్ని ఆఫీస్ నోట్స్ అంటారు. అంటే దాన్ని మనం కొన్ని టెర్మినాలజీస్ లో ప్రోగ్రెస్ నోట్స్ అని కూడా అంటాం. ప్రోగ్రెస్ నోట్స్ అంటే పేషెంట్ యొక్క కండిషన్ ఇంప్రూవ్ అయిందా, డిటీరియరేట్ అయిందా అని చూస్తారు. ఆప్థమాలజీ. వాట్ ఇస్ మీన్ బై ఆప్థమాలజీ? What is one by ophthalmology? Yeah, tell me what is one by ophthalmology? eyes. ఐస్ కి సంబంధించి. సో ఆప్థమాలజీ అంటే మనకి ఐలో కంజంక్టివైటిస్ అని ఆర్ క్యాట్రాక్ట్ అని ఇలా రకరకాలు ఉంటుంది అనమాట. సో ఆప్థమాలజీలో మనకి గ్లోకోమా అని, సర్జరీ అని, తర్వాత విషన్ టెస్టింగ్ అని, స్లిట్ ల్యాంప్ టెస్ట్, ఇలా రకరకాల టెస్టింగ్లు అన్ని చేసి ఆ ఐ యొక్క డిఫెక్ట్ ని ఐడెంటిఫై చేస్తారు. దాన్ని ఆప్థమాలజీ. ఆర్థోపెడిక్స్. వాట్ ఇస్ మన బై ఆర్థోపెడిక్స్?
రిలేటెడ్ టు ద బోన్స్ అన్నమాట. సో ఆర్థోపెడిక్ సంబంధించిన డాక్టర్ ని ఆర్థోపెడిషియన్ అంటారు. మనకి కొన్నిసార్లు జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి పెద్దవాళ్ళకి, దాన్ని ఏమంటారు? ఆర్థరైటిస్ అంటారు. వాట్ ఈస్ దట్ కాల్డ్ as ఆర్థరైటిస్. పెయిన్ మేనేజ్మెంట్, ఆల్రెడీ స్టడీడ్ అబౌట్ పెయిన్ మేనేజ్మెంట్. అంటే కొన్నిసార్లు అన్బేరబుల్ డిసీజెస్ వచ్చినప్పుడు, క్రానిక్ డిసీజెస్ వచ్చినప్పుడు, అంటే క్యాన్సర్ కానీ, ఎయిడ్స్ కానీ, లేకపోతే హెమరేజ్ కానీ, బ్రెయిన్ హెమరేజ్ అంటే లోపల బ్రెయిన్ లో రక్తనాళాలు పగిలిపోయి ఉంటాయి వాళ్ళు కొన్నిసార్లు అంటది సేమ్. అండ్ అలాంటప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి పెయిన్ ని ఎలా మేనేజ్ చేయాలని కొంచెం తెరిపేస్తారు, ట్రీట్మెంట్ ఇస్తారు. పీడియాట్రిక్స్. పీడియాట్రిక్స్ అంటే దేనికి సంబంధించింది? ఎస్పెషల్లీ ఫర్ ద కిడ్స్, చిన్నపిల్లలకు సంబంధించిన ట్రీట్మెంట్ ఏమంటారు? పీడియాట్రిక్స్ అంటారు. అలాగే పెద్దవాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఏమంటారు? ఏజ్డ్ పీపుల్ ట్రీట్మెంట్ ఏమంటారు? Geriatrics. జీరియాట్రిక్స్. గుడ్. నౌ లెట్ us see the 32nd one. పోడియాట్రీ. పోడియాట్రీ అంటే ఏంటి? రిలేటెడ్ టు ద ఫుట్ ఆర్ ఫీట్ అన్నమాట. కొంతమందికి డయాబెటీస్ వచ్చినప్పుడు కాలు బటన్ వేలు తీసేస్తుంటారు, గమనించారా? అవి అబ్సర్డ్. దాన్ని ఏమంటారు? పోడియాట్రీ అంటారు. సైకియాట్రీ. సైకియాట్రీ అంటే మెంటల్ కండిషన్. సేమ్. కొంతమంది డ్రగ్ అడిక్ట్స్ వల్ల, డ్రింకింగ్ వల్ల, లేకపోతే కొంతమంది వాళ్ళు అన్బేరబుల్ స్ట్రెస్ గురయ్యి సైకియాట్రిక్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోతుంటారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు సైకాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి, సైకాలజిస్ట్ రకరకాల ట్రీట్మెంట్స్ ఇస్తాడనమాట. దాన్ని సైకియాట్రీ అంటారు. రేడియాలజీ, ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్, ఎక్స్రేస్, అల్ట్రాసౌండ్, వీటన్నిటిని ఏమంటారంటే రేడియాలజీ అంటారు. ఆ రేడియాలజీలో వచ్చే రిపోర్ట్ ని రేడియాలజిస్ట్ ఎగ్జామిన్ చేసి లాస్ట్ లో వస్తాడనమాట. రేడియాలజిస్ట్. నెక్స్ట్ రుమటాలజీ. రుమటాలజీ ఇస్ నథింగ్ బట్ జాయింట్ పెయిన్స్ అనమాట. జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్ మేనేజ్మెంట్ అది. నెక్స్ట్ ఎస్ఓఏపి. నిన్న మనం చదివాం ఇది. ఎస్ఓఏపి అంటే ఏంటి? సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ అసెస్మెంట్ ప్లాన్. వాట్ ఈస్ దట్ కాల్డ్ as సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ అసెస్మెంట్ ప్లాన్. మనం ఎప్పుడైనా ఎస్ఓఏపి నోట్స్ అని అంటాడు డాక్టర్. సేమ్. నో ఏఎస్ఏపి అంటారు, మనం చాలా సార్లు వినుంటాం. ఏఎస్ఏపి అంటే ఏంటి? ఏఎస్ఏపి అంటే ఏంటి? షార్ట్ కట్ మా. Have you heard this word so many times? Movies లో కూడా వినుంటాం ఏఎస్ఏపి అని. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఏమంటారు? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇలాంటి అబ్రివేషన్స్ మనం వచ్చినప్పుడు we should try to listen to the abbreviations, and whenever we are entering the data we should enter in a complete format అన్నమాట. స్పీచ్ లాంగ్వేజ్. సేమ్. అంటే కొంతమందికి స్పీచ్ సరిగ్గా రాదు, మాట్లాడడం తడబడి మాట్లాడుతుంటారు, అంటే వాళ్ళకి పలకడం సరిగ్గా ఉండదు అనమాట. సేమ్. అలాంటప్పుడు ఏం చేస్తారంటే స్పీచ్ థెరపీకి వెళ్తారు. కొంతమందికి ఆ స్పీచ్ థెరపీకి వెళ్ళడం వల్ల ఆ మాటలు సరిగ్గా పలకడం అనేది వస్తుంది అనమాట. సర్జరీ. వాట్ ఈస్ వన్ బై సర్జరీ? సర్జరీ ఈజ్ నథింగ్ బట్ ఆపరేషన్. సర్జరీ అంటే ఏంటమ్మా? ఆపరేషన్. పేషెంట్ ఎప్పుడైతే ట్రీట్మెంట్ కి రెస్పాండ్ కావట్లేదు, అంటే టాబ్లెట్స్ కి రెస్పాండ్ కావట్లేదు, లేకపోతే అతని ఇంజెక్షన్స్ కి రెస్పాండ్ కావట్లేదు, అలాంటప్పుడు ఏం చేస్తారంటే దే గో ఫర్ ఫైనల్ ఆప్షన్ ఏంటంటే సర్జరీకి వెళ్తారు అనమాట. సేమ్. సో సర్జరీలో మనకి రకరకాల సర్జరీస్ ఉన్నాయి. ప్రతి ఒక్క స్పెషాలిటీలో కూడా లాస్ట్ రిసార్ట్ ఇస్ సర్జరీ అనమాట. యూరాలజీ. వాట్ ఇస్ వన్ బై యూరాలజీ? యూరాలజీ అంటే ఏంటి? యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, యూరినరీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు యూరాలజిస్ట్ దగ్గరని కన్సల్ట్ అవుతాం. అంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నా, లేకపోతే యూరినరీ బ్లాడర్ రిటెన్షన్ అవ్వకపోయినా, అంటే మనకి యూరిన్ కంటిన్యూస్ గా ఫ్రీక్వెంట్ గా పాస్ అయిపోతున్నా, అలాంటప్పుడు సేమ్. సో ఇలాగ మనకి ఈ రకరకాల స్పెషాలిటీస్ ఉన్నాయి. ఈ స్పెషాలిటీస్ కి ఒక్కొక్క డాక్టర్ ఉంటారు, అండ్ ఒక్కొక్క రిపోర్ట్ ఉంటుంది. మనం కొన్ని చూసాం కూడా. సేమ్. అండ్ కమింగ్ టు ద రిపోర్ట్స్, ఒక్కసారి మన రిపోర్ట్ కూడా చూద్దామా? 1 సెకండ్. యా, ఎస్లీ ఐ స్టాప్ హియర్ ద రిపోర్ట్స్. ఒక్కసారి చూడండి. వాట్ ఈస్ ద ఫస్ట్ రిపోర్ట్? రీడ్ ఓన్లీ ద హెడ్డింగ్ మా, నో నీడ్ రీడ్ ద హెడ్డింగ్. వాట్ ఈస్ ద హెడ్డింగ్? వాట్ ఈస్ ద హెడ్డింగ్ ఫర్ దిస్ మా? హిస్టరీ. and physical Physical reports. examination report. యా, మనం స్టార్టింగ్ చూడండి. ఏజ్, సెక్స్, చీఫ్ కంప్లైంట్,
పాస్ట్ మెడికల్ హిస్టరీ, పాస్ట్ సర్జికల్ హిస్టరీ, మెడికేషన్స్, సోషల్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ. అంటే ఒక పేషెంట్ యొక్క క్లియర్ కట్ డేటా అంతా ఉంటుంది అనమాట. అంటే అతని ఏజ్ ఎంత, అతనికి పాత అంటే ఇంతకు ముందు ఏం డిసీజ్ ఉంది, ఎలాంటి టాబ్లెట్స్ ఇచ్చారు, అతని సోషల్ హిస్టరీ ఏంటి, అండ్ అతని ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, ఇవన్నీ అనలైజ్ చేస్తారు అనమాట. అలాగే వెన్ యూ సీ ద సెకండ్ వన్ ఆల్సో సేమ్. ఆల్రెడీ మనం ఈ రిపోర్ట్స్ మనం చదివే ఉన్నాం. డి రిమెంబర్? డస్ ఎనీవన్ రిమెంబర్ మనం ఈ రిపోర్ట్స్ చదివాం? డు వి హ్యావ్ ఎన్ ఐడియా? చదివేమా లేదా? నో, డిడ్ వి రీడ్ ఆర్ నాట్? Yes, sir. Yes, sir. యా. Sir. సో సెకండ్ వన్ ఏంటి? కన్సల్టేషన్ రిపోర్ట్. ఈ కన్సల్టేషన్ రిపోర్ట్ లో ఆ పేషెంట్ ఎవరు, ఇక్కడ కూడా నేమ్ ఉంది చూడండి. అంటే అక్కడ నేము, ఏజ్ ఒకలాగా ఉంది ఫార్మాట్. ఈ కన్సల్టేషన్ రిపోర్ట్ ఫార్మాట్ ఒకలాగా ఉంది. ఆ నేమ్ ఏంటి, అతని ఏజ్ ఏంటి, అతను పాస్ట్ హిస్టరీ ఏంటి, అతనికి ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, ఇవన్నీ ఒక ట్రాక్ లో ఇచ్చింది అనమాట. కన్సల్టేషన్ రిపోర్ట్ అంటే వి నో దట్. ఆపరేటివ్ రిపోర్ట్, వాట్ ఇస్ వన్ బై ఆపరేటివ్ రిపోర్ట్? సర్జరీ చేసేటప్పుడు రిపోర్ట్ అన్నమాట. సర్జరీకి ముందు పేషెంట్ ఎలా ఉన్నాడు, సర్జరీ టైంలో పేషెంట్ ఎలా ఉన్నాడు, సర్జరీ అయిన తర్వాత పేషెంట్ ఎలా ఉన్నాడు. ఈ ఆపరేటివ్ రిపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఏంటంటే ఆపరేషన్ సరిగ్గా చేయలేదని డాక్టర్ మీద కూడా కేసులు వేస్తుంటారు. అలాంటప్పుడు ఆపరేషన్ ఎలా చేశారు, ఏమేం డ్రగ్స్ వాడాడు, పేషెంట్ కండిషన్ ఎలా ఉంది ఆపరేషన్ అప్పుడు, ఇవన్నీ క్లియర్ కట్ చేస్తారు. దాన్ని ఆపరేటివ్ రిపోర్ట్ అంటారు అనమాట. నెక్స్ట్, డిశ్చార్జ్ సమ్మరీ. You know the meaning of discharge summary, already we studied. Then, and progress notes అంటే ఏంటి, పేషెంట్ యొక్క కండిషన్ ఎలా ఇంప్రూవ్ అయింది అని ఇస్తారు. అండ్ రేడియాలజీ రిపోర్ట్ అంటే ఎంఆర్ఐ, సిటీ స్కాన్ అండ్ ఎక్స్రేస్, ఇవన్నీ. నెక్స్ట్, పాథాలజీ రిపోర్ట్స్ అంటే బయాప్సీ కానీ, యూరిన్ టెస్ట్ కానీ, మోషన్ టెస్ట్ కానీ, ఇలాంటి టెస్ట్లన్నీ కండక్ట్ చేయడం. ఎమర్జెన్సీ రూమ్ రిపోర్ట్స్ అంటే పేషెంట్ ఎమర్జెన్సీ రూమ్ లో చేర్పించినప్పుడు పేషెంట్ ఏ కండిషన్ లో ఉన్నాడు, అతను ఎమర్జెన్సీ రూమ్ నుంచి షిఫ్ట్ అయిన తర్వాత సిసియు, సిసి అంటే క్రిటికల్ కేర్ యూనిట్ పంపించేటప్పుడు అతని కండిషన్ ఎలా ఉంది, లేకపోతే ఐసీఏ రూమ్ పంపించినప్పుడు అతని కండిషన్ ఎలా ఉంది, ఇవన్నీ అనలైజ్ చేస్తారు. అంటే ఒక పేషెంట్ ని హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీలో అడ్మిట్ అయ్యాడు, అతను ఎమర్జెన్సీ నుండి అతన్ని సిసియుకి పంపించాం, క్రిటికల్ కేర్ యూనిట్ కి పంపించాం. అక్కడ అతని పేషెంట్ రెస్పాండ్ అయ్యలేదు, అతని పేషెంట్ చనిపోయాడు. అంటే అప్పుడు ఎన్ని రోజులు ఐసీయూలో ఉన్నాడు, సారీ ఎన్ని రోజులు ఎమర్జెన్సీలో ఉన్నాడు, ఎన్ని రోజులు సిసిలో ఉన్నాడు, అతని కండిషన్ ఎలా ఉంది, ఏమేం ట్రీట్మెంట్ ఇచ్చారు, ఎందుకు రెస్పాండ్ కాలేదు అని ఇవన్నీ అనలైజ్ చేస్తారనమాట. సో దీస్ రిపోర్ట్స్ ఆర్ వెరీ 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 క్రూషియల్. ఈ రిపోర్ట్స్ మనం సేవ్ చేసేటప్పుడు పేషెంట్స్ కి ఏం డ్రగ్స్ ఇచ్చారు, ఎంత ఎంజీ ఇచ్చారు, అంటే ఆ డ్రగ్ యొక్క డోసేజ్ ఏంటి, ఎంత ఫ్రీక్వెన్సీలు ఇచ్చారు, అంటే మార్నింగా, ఆఫ్టర్నూనా, ఈవినింగా, ట్వైస్ డేయా, థ్రైస్ డేయా, సేమ్ ఆ డ్రగ్స్ ని ఎలా ఇంజెక్ట్ చేశారు, అంటే ఓరల్ కి ఇచ్చారా లేకపోతే వెయిన్స్ లెక్కించారు, ఇవన్నీ కూడా మనం కనుక్కోవాలన్నమాట. సేమ్. అండ్ హియర్ ఆల్సో నేను దట్ అటాప్సీ రిపోర్ట్ అని మనకు తెలుసు. అటాప్సీ అంటే ఏంటి, పోస్ట్ మార్టం రిపోర్ట్. అండ్ సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ అసెస్మెంట్ ప్లాన్. సేమ్. ల్యాబ్ రిపోర్ట్స్, వి నో దట్. డెత్ సమరీస్ అంటే డెత్ అంటే పేషెంట్ చనిపోయినప్పుడు, పోస్ట్ మార్టం రిపోర్ట్ వేరు, డెత్ సమరీ వేరు. డెత్ అంటే నార్మల్ డెత్, పేషెంట్ ఎందుకు చనిపోయాడు, అతని ఏజ్ వల్ల చనిపోయాడా, కార్డియాక్ అరెస్ట్ అయిందా, లేకపోతే బ్రీదింగ్ ప్రాబ్లం వచ్చిందా, ఎందుకు చనిపోయాడు అని అసెస్మెంట్ ఇస్తారు, దాన్నే డెత్ సమరీ అంటారు. సేమ్. అండ్ రిఫరల్ లెటర్స్, ఒక డాక్టర్ దగ్గర నుంచి ఇంకొక డాక్టర్ కి ఇచ్చే లెటర్ రిఫరల్ లెటర్ అంటారు. సేమ్. సైకియాట్రిక్ ఎవాల్యుయేషన్, ఒక పేషెంట్ యొక్క మెంటల్ కండిషన్ ని అనలైజ్ చేసి అతనికి ఇచ్చే ఎవాల్యుయేషన్ సైకాట్రిక్ ఎవాల్యుయేషన్ అన్నమాట. సేమ్. నెక్స్ట్, రీహాబిలిటేషన్ నోట్స్, అంటే పేషెంట్ ని నార్మల్ కండిషన్ కి తీసుకురావడానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఏమేం డ్రగ్స్ చేశారు, ఏం థెరపీస్ ఇచ్చారు అనేది రీహాబిలిటేషన్ నోట్స్ లో వస్తుంది అనమాట. నెక్స్ట్, ప్రీ అనస్థీషియా ఇవాల్యుయేషన్, అంటే సర్జరీ చేయక ముందు అనస్థీషియా ఇస్తారు కదా, ఆ పేషెంట్ యొక్క కండిషన్ ఎలా ఉంది, అనస్థీషియా ఇచ్చినప్పుడు ఎలా ఉంది, అనస్థీషియా ఇచ్చిన తర్వాత ఎలా ఉంది అని చాలా ఇంపార్టెంట్. అనస్థీషియాలజిస్ట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. దీని అనస్థీషియా రిపోర్ట్స్ లో కూడా కవర్ అవుతుంటది. అండ్ టెలిహెల్త్ విజిట్ రిపోర్ట్స్, మనం కొన్నిసార్లు డాక్టర్ దగ్గర పర్సనల్ గా కన్సల్ట్ చేయలేం, అలాంటప్పుడు మనం వీడియో కాల్లో మనం డాక్టర్ పేషెంట్ ని ఎగ్జామిన్ చేస్తాడు, దాన్ని టెలిహెల్త్ విజిట్ రిపోర్ట్స్ అంటారు అనమాట. సో ఇలాంటివన్నీ మనం అనలైజ్ చేసుకోవాలి. అండ్ మనకి నోట్స్ ప్రిపేర్ చేయాలి అన్నారు. సేమ్. సో వీ హ్యావ్ టు మెయింటైన్ దట్ లాగ్ బుక్ అని.
లాగ్ బుక్ లో నా నేమ్ ఎలా మెన్షన్ చేయాలో మీకు మెన్షన్ చేశాను. యూ కెన్ రైట్ ఇట్ టీ దేవానందరావు. ఐ సెంట్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్ ఆల్సో. అండ్ మనం ఏ రోజు ఏమి నేర్చుకున్నాము అనేది మనం క్లియర్ కట్ అనలైజ్ చేయండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, రేపు క్లాస్ మిస్ అవ్వద్దు. టుమారో యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ క్లాస్ ఫ్రమ్ సమ్ అదర్ పర్సన్. ప్లీజ్ యూటిలైజ్ ద క్లాస్. అండ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ సర్టిఫికేట్, డోంట్ ట్రై టు acquire anything. సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ.